మీనరాశి వారికి స్వతహాగా కొన్ని రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా సంపాదించాలన్న ఆలోచన వీళ్ళకి ఎప్పటికీ రాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గోచార పరిస్థితుల రీత్యా వ్యయ స్థానంలో రాహు కావచ్చు, ఈ రాశిలో ఉన్నటువంటి శనేశ్వరుడు కావచ్చు, వీళ్ళు కష్టం ఎక్కువ పెడుతున్నారు కాబట్టి సునాయాసమైనటువంటి మార్గం ద్వారా మాధ్యమం ద్వారా ధనం ఏమైనా సంపాదించచ్చేమోనని వీళ్ళు డబ్బులు పెట్టి నష్టపోవడమే కాక స్నేహితులని సహోద్యోగులని ఎవరు తెలిస్తే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులకు కూడా నష్టం వాటిల్లించగలిగేంత సమర్థులుగా మారిపోతారు. పరిస్థితులు ఏమీ బాలేదండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయము. చాలా నిదానంగా చెప్పాననే అనుకుంటున్నాను. కానీ ఇందులో ఉన్నటువంటి ఇంటెన్సిటీని గమనించి జాగ్రత్త తీసుకోండి. మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటే మంచిదే, వచ్చి నష్టం ఏమీ లేదు. పక్క వాళ్ళ 100 రూపాయలు కూడా మీరు పోగొడితే మాత్రము మీ 10 ప్లస్ వాళ్ళ 100 మొత్తం మీరే సంపాదించాలి. మీ కష్టమే పణంగా పెట్టాలి. ఇది ఆలోచించండి ఒక్కసారి. సునాయాసంగా డబ్బులు సంపాదించగలిగితే ప్రపంచంలో చాలా మంది కష్టపడకుండా ఇంట్లోనే కూర్చుంటారు. ఇస్రో సైంటిస్టులు కావచ్చు, నాసా సైంటిస్టులు కావచ్చు, చంద్రమండలానికి మార్స్కి ఎందుకు రాకెట్లు అవసరం లేదు కదా. ధనమే అన్నిటికీ మూలం కాదు. తద్వారా వచ్చేటువంటి ఆనందం కూడా ఏమీ ఉండకపోవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రము విపరీత చేష్టలు చెయ్యొద్దు. మీ పక్కన ఎవరైనా చేస్తుంటే వాళ్ళను మందలించి ఆపండి. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు చేయాలన్న ఆకాంక్ష ఆలోచన ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి, ధనస్సు రాశి వారికి, మిథున రాశి వారికి సొంత ఊరు వెళ్ళాలి, ఏదో ఆనందంగా గడపాలి అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ సొంత ఊరిలో ఒక జాగా కానీ మీరు బాగున్నారని వస్తే పలకరించేవారు కానీ పొరపాటున మీ బాగోగులు తెలుసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఇది కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారచ్చు. ఏది ఏమైనప్పటికీ నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా క్షేత్రానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. శుభ పరిణామాలు జీవితంలో ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తులను అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వచ్చిన వాటి ద్వారా ఏ ప్రయోజనం లేదు, ఉంటే పెద్ద సమస్యగా మారే విధంగా ఉంది. ఇతర సమస్యల్లో ఇరుక్కోవడం ఇష్టం లేక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని తద్వారా మంచి కోసం ప్రయత్నిస్తారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించమని ఇంట్లో మాట్లాడే విధంగా మార్పులు ఏర్పడతాయి. దీనికోసం మీరు ఎంతగానో కృషి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.